ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. దేవుని సన్నిధి అనుదినము, అనుక్షణము, అనునిత్యము మీతో నిలిచి ఉండును గాక. అని నామముల కంటే పైనామమైన యేసయ్య నామమే మన జీవితముల ద్వారా మహిమపరచబడును గాక. హల్లెలూయా. నేటి దినవాక్యము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10-17 వచనము. నేను నిన్ను పుట్టమి వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవు ఎదుర్కొంటున్నటువంటి శోధనలు, వేదనలు, ఇబ్బందులు, విపత్కర పరిస్థితులు, అనారోగ్యము, ఆపదలు నిన్ను కూలగొట్టడానికో, నిన్ను నాశనము చేయడానికో దేవుడు అనుమతించలేదు. కానీ ఈ కష్టాలు, నష్టాలు, శోధనలు, వేదనలు నిన్ను ఏమీ చేయలేవని, నీ విశ్వాసమును కదల్చజాలవని, దేవుడు నీకు రావలసిన ముందుగతిని, మంచి రోజులను అవి దూరము చేయలేవని నిరూపించటానికే నీ మీద నమ్మకము కలిగిన దేవుడు వాటిని అనుమతించెను గనక అధైర్యపడకు, దిగులు చెందకు. పరీక్ష ముగించిన పిదప నిన్ను బహుగా దీవించి, నీవు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా గొప్పగా దీవెనలు నీ మీద కుమ్మరించి నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు యోబు జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, అనారోగ్యము అనుమతించెను. దానికి కారణం ఏంటంటే, యోబును ఇబ్బంది పరచుటకో, లేకపోతే అతన్ని ఓడించటానికో, నాశనం చేయటానికో కాదు. కానీ ఆ కష్టాలు, ఆ నష్టాలు, ఆ అనారోగ్యము తన భక్తుడైనటువంటి యోబును కదల్చవని నిరూపించుటకే కదా అనుమతించాడు. హల్లెలూయా. అందుకని పరీక్షించింది, ఆ పరీక్ష పాస్ అయిన తర్వాత ఆ దేవుడు యోబును రెట్టింపు దీవెనల చేత నింపలేదా? తన నిందను ఘనతగా మార్చలేదా? హల్లెలూయా. పరీక్షించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, అధైర్యపడకు. నీ పరీక్ష ముగించిన తర్వాత విజయము నీదే. నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకున్న తర్వాత దేవుడు తప్పక రెట్టింపు ఆశీర్వాదములతో నిన్ను నింపును. కనుక అధైర్యపడకు. ధైర్యముతో నేడు నీవు కలిగి ఉన్న పరిస్థితిని ఎదుర్కొని దేవుడు అనుగ్రహించు గొప్ప బహుమానమును స్వతంత్రించుకో. అందుకే ఈ చదవబడినటువంటి లేఖన భాగము నిన్ను కృంగదీయడానికో, నిన్ను బలహీనుని చేయడానికో కాదు, కానీ విజయము వైపుకు నిన్ను నడిపించటానికి, రెట్టింపు ఆశీర్వాదము చేత నిన్ను నింపటానికి దేవుడు అనుమతించి ఉన్నాడని నీవు గ్రహించుకో. కృంగిపోక, అలసిపోక, దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోక ముందుకు సాగు. యోబు పొందిన శ్రమలు అతనికి రెట్టింపు దీవెనలను తీసుకొని వచ్చాయి. దానియేలు ఎదుర్కొన్నటువంటి సింహపు బోను అతన్ని రాజ్యములో గొప్పవానిగా చేశాయి. షడ్రకు, మెషకు, అబేద్నెగో ఎదుర్కొన్నటువంటి అగ్నిగుండము వారిని దేశంలోనే బహుగా హెచ్చించాయంట. యోసేపు సోదరుల చేత అమ్మివేయబడటం, ఆ తర్వాత శోధించబడటం, చెరసాల పాలు కావటం, ఇవన్నీ అతన్ని ప్రధానమంత్రి అగుటకే దోహదపడ్డాయి. అందుకనే పరిశుద్ధ గ్రంథమందు దేవుని చేత ఆశీర్వదించబడిన వారంతా, హెచ్చించబడిన వారంతా శ్రమల గుండా వెళ్ళిన వారే. ఆ శ్రమలే వారిని విశ్వాస వీరులుగా చేశాయి. ఆ శ్రమలే వారిని దేవుని దగ్గర ఉన్నతులుగా చేశాయి. ఆ శ్రమలే వారి దేశములో ఉన్నతులుగా చేశాయి. ఆ శ్రమలే వారిని గొప్పవారిగా చేశాయి. కాబట్టి మనకు మాదిరిగా దీవెనకరముగా మార్చేటువంటి శ్రమల గుండా వెళ్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, అధైర్యపడకో. పక్షి ఎగురుటకు రెక్కలు ఎంత అవసరమో, ఉన్నత స్థితికి చేరుటకు శ్రమలు అంతే అవసరమని గ్రహించు. శ్రమలను చూచి భయపడక, అధైర్యపడక ముందుకు కొనసాగు. దేవుడు నిన్ను చేయి పట్టి నడిపించి
ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. వర్షాకాలము ముగించిన వెంటనే ఏ విధముగా నేల ఆరిపోయి ఎండిపోయి చదును గల భూమిగా మార్చబడి చక్కటి పంటనిస్తుందో, నీ జీవితంలో ఉన్న శ్రమ కూడా అలాంటిదే. ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి దేవుని కృప నీ మీద సదాకాలం నిలిచి ఉంటుంది. అట్టి కృపా ధన్యత వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీదకు దేవుడు కుమ్మరించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు. మా విశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్నతులుగా చేయటానికి ఈ శ్రమలు మా జీవితంలో మీరు అనుమతిస్తున్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. మా శ్రమలో మాకు బలమును శక్తిని అనుగ్రహించండి. మా విశ్వాసాన్ని కోల్పోకుండా నిలబడు సహాయమును మీరు మాకు అందించండి. వాక్యం వింటున్నటువంటి ప్రియ బిడ్డలైనటువంటి వారు శ్రమలో ఉన్నట్లయితే, దేవా తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే నీ హస్తమును వారికి అందించి వారిని మీరు దీవించండి. ఉదయకాల సమయమంతా కూడా నీ కృపాక్షేమములు ఆ బిడ్డల మీదకు దిగి వచ్చి మీరే కృపను చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. ప్రేమతో మీ సహోదరి